పురాణ పురుషుడు మొదటి అధ్యాయము. శాశ్వత వేద విద్యా స్వరూపులు ఆజన్మ బ్రహ్మనిష్టాగరిష్ఠులు నగు మా తండ్రి పరాశర మహర్షి నీ విషయమున కామదృష్టి వహించి నిన్ను చూచి మోహపడనని భావించునంతటి అవ్యక్తుడను కాను. కామమునకై చెరించువాడు సంతతిని సంస్కరించుకొనునంతటి శ్రద్ధా సామర్థ్యములు కలిగియుండడు కదా. అవివాహితమైన నీ గర్భమున నన్ను పుత్రునిగా పొంది నన్ను స్వీకరించి నీకు మరల వివాహ జీవిత స్వేచ్ఛ నుసగి విడిచిపెట్టిన పరాశరుల ఆంతర్యము పరమ పవిత్రమని స్పష్టపడుచునేయున్నది. అయినను నా జన్మమునిట్లు సంఘటింపజేసిన వైచిత్రిలోని అంతరార్థము నేటికిని నాకు అవగతము కాలేదని అంగీకరించి తీరవలెను. భుజములపై జారుచున్న కాషాయ రమ్య వల్కలమును తీర్చిదిద్దుకొని వక్షస్సును ఆచ్ఛాదించుకొనుచు శిరస్సు వంచి లజ్జా వినయములతో వ్యాసుడు తల్లితో సంభాషణము ఆరంభించెను. రాజప్రాసాదమున 4వ అంతస్తులోని చంద్రశాలలో బంగారు పీఠమున అంచరెక్కల పరుపుపై పర్యంకాసనమున కూర్చుండిన వేదవ్యాసుని సౌందర్యమును దూరము నుండి చూచి ముచ్చటపడుచు సత్యవతి ఒక వర్తుల దారుపీఠము వెనుక ఓరగా నిలబడి ఉన్నది. ఆమె వెనుక ద్వారము నుండి వైశాఖ పూర్ణిమ సుధాకాంతులు శాలలోనికి ప్రవేశించి పాలధార వలె జాళ్ళు కట్టుచున్నవి. పొడగరి అయి అతిలోక సౌందర్యవతి అయిన సత్యవతి దేహము వార్ధకమున కూడా పండు తమలపాకు వలె దీక్షాజీవిత సౌందర్యమును చిందించుచున్నది. వృద్ధ వయస్సున కూడా కుటిల నీలాలకమైన సుందర కేశవేశమును సగము కప్పిన జరీ మేలి ముసుగు వస్త్రపుటంచులు మెడ చుట్టూను కప్పుకొనగా ఏర్పడిన ముడుతలు ఆమె జీవలక్షణమున గల తీరుతెన్నులను వ్యాఖ్యానించుచున్నవి. సత్యవతి: తండ్రి, నాకు బుద్ధి తెలిసినది మొదలు నా జీవితము నా అధీనమున లేదు. పవిత్రతకును సౌందర్యమునకును భేదము తెలియని మనస్సు నాది. నాటికిని నేటికిని నా మనస్సు అట్లే కన్యగా నిలబడి ఉన్నది. కానీ నా దేహము గురి అయిన మార్పులు మాత్రము నాకు తప్ప మరి ఒకరికి అంతుపట్టునవి కావు. మీ తండ్రి పరాశరులు నేను నడుపుచున్న నౌకలోనికి ఏకాంతముగా ప్రవేశించుటతో నా జీవితమున తొలి ఉషస్సులు తొంగి చూచినవి. పరాశరుల కన్నులలో చిరునవ్వులుగా నాడు తొణికిసలాడిన ప్రాతఃసవితృమండల పవిత్ర కాంతులు నా హృదయమునకు సౌందర్య శబ్దార్థమును వ్యాఖ్యానము చేసినవి. ఆనాడు మీ తండ్రి నన్ను చూచి వ్యామోహపడనని నేటికిని బొంకలేను. పంట కోసమై పొలము పండించుకొను రైతునకు పొలముపై వ్యామోహమున్నదో లేదో చెప్పగలవాడెవ్వడు? కర్షకుడు భూమిని తల్లిగా భావించుననుట సహజము గాని భోగ్యకాంతగా భావించెననవచ్చునా? నిన్ను నా కడుపు పంటగా పండించిన మీ తండ్రికి వ్యామోహము లేదన్న సత్యము కాముకులకు బోధపడునది కాదు. అనగా ఇప్పటి జనబాహుళ్యమునకు అవగతమగునది కాదు. పుత్రుడవయ్యు నాకు మార్గదర్శకుడవైన నిన్ను ఈ రాత్రి స్మరించి ఆహ్వానించుటలో ఒక విశేషమున్నది. ఇది శ్రీముఖనామ సంవత్సరము. నేడు వైశాఖ పూర్ణిమ, నా జన్మదినము. ఇది నా జీవితమున 3వ శ్రీముఖనామ సంవత్సరము. నీవు నాకు 20వ సంవత్సరమున నా జన్మదినముననే అవతరించితివి. మా తండ్రి దాసరాజు నా 12వ సంవత్సరమున చేపల వాణిజ్యమని పేరు పెట్టి 500 దాస కుటుంబములతో సింధు నదీ తీరము చేరెను. నేటి కాలయవనుని తాతయ్యగు మరి ఒక కాలయవనుడు యువక వయస్సుననే భరతభూమిని రాహువు వలె కబళించుటకు వ్యూహము పన్నెను. దానికి మొదటి సోపానముగా మా తండ్రి దాసరాజును పరివారముతో సింధు నదీ తీరమున విడిది చేయించెను.
హస్తినాపురాధీశ్వరుల ప్రాపకము పొంది నమ్మకము పుట్టించి హస్తిననే ఆక్రమించుటకు మా తండ్రి వ్యూహములు నడపెను. ఆవశ్యకమైనచో నన్ను బలిపెట్టి తన కార్యము సాధించుకొన యత్నించెను. అనగా హస్తినాపురాధీశ్వరులకు నన్ను కానుకగా ఇచ్చి పట్టమహిషిని చేసి నా సంతతికి రాజ్యము సంక్రమింపజేయవలనని పన్నుగడ చేసెను. వ్యాసుడు: ఆ దినములలో దేవాపి హస్తినాపురాధీశ్వరుడు కానున్నాడని మంత్రి పురోహిత వర్గము నిర్ణయించిరట. సత్యవతి: అవును, ముగ్గురిలో దేవాపి జ్యేష్ఠపుత్రుడు కదా. వ్యాసుడు: దేవాపి కారణజన్ముడు. అతడు మరియొక ప్రయోజనమును సాధించుటకై ధనుర్మాసమున అవతరించెను. వైరాగ్య సంపన్నుడై యుక్తితో రాజకీయముల నుండి తప్పించుకొని తపోవనములకేగి పరాశరుల ఆజ్ఞపై మైత్రేయుని అనుగ్రహము వడసెను. వాని తమ్ములైన బాహ్లిక శంతనులలో శంతనుడు పట్టాభిషిక్తుడయ్యెను. మిమ్ము శంతను చక్రవర్తి చేపట్టుటలో మీ తండ్రి దాసరాజు కోరిక అప్రయత్నముగా ఫలించెననవచ్చునా? సత్యవతి చిరునవ్వు నవ్వెను. గుమ్మడి పువ్వు రేఖల వలె ఆమె ముఖ కవళికలు పచ్చదనముతో మెరసిపోయాను. ఆమె ఇట్లనెను: కోరికలు ఫలించినట్లు భ్రమగొల్పుటయే గాని ఫలింపవని నీవెరుగుదువు కదా. శంతను మహారాజు నన్ను పట్టమహిషిగా స్వీకరించు లోపుననే మీ తండ్రి పరాశరులు నిన్ను అవతరింపజేసిన అంతరార్థం ఇప్పటికీ బోధపడినదనుకొందును. శంతనులకు దేవవ్రతుడైన భీష్ముడు గంగాదేవి గర్భమున ఉద్భవించుటకు 2 మాసముల ముందే నీవు నా గర్భమున అవతరించితివి. దేవవ్రతుడు భీష్ముడై రాజ్య పరిత్యాగము చేయుట విధి విధానము కనుక నా గర్భమున పుట్టిన సంతతికి రాజ్యము సంక్రమించుట తప్పనిసరి అయ్యెను. నీవు నాకు జ్యేష్ఠపుత్రుడవుగా పుట్టుట వలన రాజ్యము నీ సంతతికి సంక్రమించుట విధి విధానమైనది. భారత ధర్మమునకు రాహువు వలె కాలయవనుడు గ్రహచారము చేయగా ధూమకేతువు వలె మా తండ్రి పశ్చిమమున పొడిచెను. నీవు ధర్మసేతువుగా అవతరించితివి. మీ తండ్రి యుగాంతర ధర్మ ప్రవర్తకులనుటకు ఇంతకన్నా నిదర్శనమేమి? ఆనాడు మీ తండ్రికి కామము నాపై కలిగెనో భారత ధర్మముపై కలిగెనో నీవే నిర్ణయించుకొనవచ్చును. వ్యాసుడు: తల్లి, మీ తండ్రి కోరిక తీర పట్టాభిషిక్తుడైన చిత్రాంగదుడు కుటుంబ కలహములను భారత భూమికి మొట్టమొదటగా నేర్పెను. బ్రహ్మావర్తమునందున్న రాజులందరూ జయింపవలనని పట్టుబట్టి ఎవ్వరినీ లెక్క చేయక గర్వాంధుడై మెలగెను. కొందరిని చేరదీసి కొందరిని పదవీభ్రష్టులను చేయుటలో కొంతవరకు సిద్ధ సంకల్పుడయ్యను. దానితో పరిపాలకులు భేదబుద్ధి కలిగి రాజధాని నగరమున చేరి స్పర్ధతో కుక్కల వలె కలహించుకొనిరి. వారము దినములకొక్కడు చొప్పున పదవులు పొంది భ్రష్టులైరి. భరతభూమి ఎందలి ప్రజలు పుట్టుకచే పుణ్యశీలురు కనుక వారికి ప్రభుత్వముపై గౌరవము తొలగినది. దానితో సంఘనీతి దెబ్బతిన్నది. దేశము దోపిడికాండ్ర పాలైనది. ప్రభుత్వాధికారులు ప్రజలను పన్నుల పేర పీడించి దోచుకొనిరి. దోచుకొనిన ధనమును దాచుకొనుటయో వర్గ కలహములకు ఉపయోగించుటయో చేసిరి. ముఖ్యముగా భూమిని పండించు వారికిని ఋషులకు తిండి నిలువ నీడ లేకుండా చేసిరి. చిత్రాంగదుడు తన పదవిని కాపాడుకొనుటకై విదేశీయులైన యవనులను దాసవర్గమును అభిమానించెను. వారిని తన వర్గముగా దేశమున బలపరుచుకొనెను. పదవులలోనూ విద్యాలయములలోనూ వారికి ప్రత్యేక స్థానములను ఏర్పరచెను. అపాత్రులను పదవులలో స్థిరపరచెను. భరతభూమిపై గౌరవమున్న వారిని అవమానించెను. ప్రజ్ఞావంతులను అణగద్రొక్కెను. కాలవశమున చిత్రాంగదుడను గంధర్వునితో మాయాయుద్ధమున
అకాల మరణం పొందెను. భీష్ముడు విచిత్రవీర్యునికి పట్టాభిషేకము చేసెను. కాశీరాజపుత్రికలను తెచ్చి వివాహము చేసెను. అట్లు చేయుటలో త్వరపడినవాడై ఆడుదానితో జన్మాంత విరోధము కొని తెచ్చుకొనెను. ఇంత చేసినను విచిత్రవీర్యుని దక్కించుకొనలేకపోయాను. విచిత్రవీర్యుడు అహోరాత్రములు భార్యలే లోకముగా కామదాసుడయ్యను. అది చాలక బహుస్త్రీ వ్యామోహమునకు లోనయ్యను. అతడు చక్రవర్తిగా బయలుదేరి విడిది చేసిన నగరములందు గల సౌందర్యవతులను వేటాడి అహోరాత్రములు విహరించెడివాడు. ఆయా నగరములలోని మంత్రులు, ప్రభుత్వాధికారులు, వణిగ్వరులు, రాజాశ్రయలోలురైన పండిత పురోహిత వర్గము కూడా చక్రవర్తికి శయన సుఖములను సంతరించెడివారు. వారికతడు అపార సువర్ణములను, అధికారమును, పదవులను లంచముగా నిచ్చెడివాడు. తాను నిరంతర మద్యపానమున, స్త్రీ సౌఖ్యమున మునిగియుండెడివాడు. రాజధాని నగరమున కూడా ప్రజల క్షేమమును గూర్చి పట్టించుకొనలేదు. తనకు విహార సౌఖ్యములను సమకూర్చిన వారికి పదవులిచ్చి గౌరవించెను. మిగిలిన వారిని వర్గభేదములతో కుట్రల పాలు చేసి పదవీభ్రష్టులను చేసెను. ధర్మముపై పట్టుదల గల వారిని రాజధాని నుండి మారుమూలల గ్రామములలోనికి త్రోలెను. కానీ లాభమేమి? కర్మవశమున రాజయక్ష్మ వ్యాధి పీడితుడై అకాల మరణము నందెను. అతడింత చేసినను రాజ్యమిట్లు సుస్థిరముగా నున్నదన్నచో అది భీష్ముని దీక్షాదక్షతలకు నిదర్శనము. అతడే లేనిచో నేటికి ఈ కురు సామ్రాజ్యము చిన్నాభిన్నమై ఉండెడిది. సత్యవతి: ఇంతకును పరాశరుల సంకల్పము ఎదురులేనిది. కామస్పర్శ లేని నీ తండ్రికి నీవు వేదమూర్తిగా అవతరించితివి. నన్ను కామించిన శంతనులకు విచిత్రవీర్యుడు కామమూర్తిగా దిగివచ్చెను. ఎవడైనను తన కోసము పన్నిన వ్యూహములు తనతో పోవునని గ్రహింపనివాడు దుర్జనుడు. గ్రహించిన వారు కనుకనే మీ తండ్రి పరాశరులు నిష్కాములై సిద్ధ సంకల్పులైరి. అట్టివారి సంకల్పమునకు అడ్డు వచ్చినచో చిత్రాంగద విచిత్రవీర్యులే అననేలా 100 మంది అయినను నశింతురు. నా బిడ్డలు అకాల మరణమందిరని నేను దుఃఖింపలేదు. దేశమునకు పీడ విరుగడైనదని సంతోషించి తిని. అది మీ తండ్రి స్పర్శ వలన కలిగిన వివేకము. వ్యాసుడు తల్లి పలుకులను వినుచు నిమీలిత లోచనుడయ్యను. కంటి ఎదుట కాయుచున్న వైశాఖ పూర్ణిమ వెన్నెలలు కన్నులు మూసినంతనే వివిధ రూపములతో మనస్సున పొడగట్టినవి. చంద్రకిరణముల నుండి పితృదేవతలు చంద్రవంశముగా దిగివచ్చుట, సూర్యకిరణముల నుండి సూర్యవంశము ప్రభువులు గ్రహరాజులుగా దిగివచ్చుట కనిపించెను. వసువులలో 8వ వాడు భీష్ముడుగా దిగివచ్చుట, గ్రహములలో బృహస్పతి తన కిరణములను ద్రోణుడుగా అవతరింపజేయుట స్పష్టముగా గోచరించెను. కాలచక్రము కలి ప్రభావమున కాలనేమి అను రాక్షసుడుగా, భూమిపై గల క్షుద్ర రాజకీయ నాయకులలో ఈర్ష్యాద్వేషములు పుట్టించి వారి నడుమ తాను కంసుడుగా జన్మించుట పొడకట్టెను. నిస్సంగులైన దివ్య ప్రజ్ఞలు వ్రజ గోపాలక గణముగా దిగివచ్చుట, అందు ఆనందము గోపనము చేయు అధిదేవత నందగోపుడుగా జన్మించుట దర్శనమిచ్చెను. దానము, త్యాగము, సాధుజీవనము, అహింసామయమైన ప్రవృత్తి అనబడు శాశ్వత ధర్మములు గుణములై జీవులకు ఉపదేశము చేయు ఉపనిషత్తులుగా వర్తించుటకై గోగణములుగా దిగివచ్చుట కనిపించెను. సూర్యుని అంశ త్రయీధర్మమును రక్షించుటకై చంద్రుని యందు ప్రతిబింబించి చంద్రవంశముగా, అందుండి ఆచార్య శుక్రుని మృత సంజీవని ప్రభావమున యయాతి నుండి యదువంశముగా దిగివచ్చుట కన్నులకు కట్టెను. అందు ఉగ్రసేనుడు త్రయీధర్మ రక్షకుడుగా సూర్యాంశగా గోచరించెను. సూర్యపుత్రుడైన శనైశ్చరుని అంశమున కాలనేమియే కంసుడుగా, ఉగ్రసేనుని పుత్రుడుగా దిగివచ్చుట భావన చేసెను. కన్నులు తెరచి అతడిట్లనెను: తల్లి,
మా తండ్రి పరాశరుల సంకల్పము అమోఘమనుటకు సందేహము లేదు. కానీ అట్టి సంకల్పము నేడు ఈ భరతభూమికి గ్రుడ్డిరాజును ప్రసాదించుట ఎలా? అదియును నేను కారణముగా సంఘటిల్లుట చిత్రము. సత్యవతి: సృష్టిలోని కార్యకారణ సంబంధములు బహు సూక్ష్మములు. పూర్వము మీ తండ్రి ఆనావలోనే నాతో భవిష్యద్ రహస్యములను ఒక పొడుపు కథగా ప్రసంగించిరి. ఇందరూ ఇన్ని అంశాలతో జన్మించి ఇన్ని విధములైన దైవ కార్యములను నిర్వర్తింపజేయుదురట. ఇన్ని అంశాలతో ఒక్కడు వేరుగా పుట్టునట. అతడు తన తల్లికి అష్టమ గర్భమున జన్మించునని చెప్పిరి. 2 మాసముల తరువాత పుట్టిన భీష్ముడు తన తల్లికి అష్టమ గర్భము కనుక అతడే పరిపూర్ణ పురుషుడని భ్రమపడితిని. నేనతనిని ఆహ్వానించి చిత్రాంగద విచిత్రవీర్యుల మరణానంతరము వివాహమాడి రాజ్యమును స్వీకరింపుమని కోరితిని. ఈ కోరిక భారత ధర్మరక్షణమునకే గాని నా కొరకు కాదు. భీష్మునకు ధర్మరక్షణము కన్నా ప్రతిజ్ఞాపాలన, కీర్తికాంక్ష ఎక్కువైనవి. ఆనాటితో అతడు అష్టమ గర్భమున జన్మించినను ధర్మరక్షకుడైన పరిపూర్ణ పురుషుడు కాడని గ్రహించితిని. ఆపద్ధర్మమున సంతతిని పుట్టించుటకు నీవు జంకలేదు. ధర్మబద్ధమైన రాజ్యమునకు వివాహమునకు భీష్ముడు జంకెను. కామమునకు భయపడి ధర్మము నుండి భీష్ముడు విముఖత వహించెను. కామమును లెక్క చేయక నీవు ధర్మమునకై సంతతినిచ్చితివి. జంకుగలవాడు కర్మబంధమును తొలగించుకొనలేడు. ఇన్ని విధములా సహకరించినను మీ తండ్రి సంకల్పము భరతధర్మమును నీ రూపమున కాపాడుచున్నను మా తండ్రి మనస్సులోని కుటిలత ధృతరాష్ట్రునికి సంక్రమించినది. రక్తస్పర్శ లేకున్నను దోషములంటుటకు మానవ స్పర్శ చాలును కాబోలు. మా తండ్రి విదేశీయుడై భరతభూమిపై కుట్రలు పన్నెను. ధృతరాష్ట్రుడు భరతవంశముపై తమ్ముని రాజ్యమునకై పన్నుగడలు చేసెను. పాండురాజు తన యందు న్యాసము చేసిన హస్తినాపుర సామ్రాజ్యమును అతని పరోక్షమున తనదిగా వ్యవహరించి స్థిరపరుచుకొనెను. అయినను పాండురాజునకు పుట్టిన పుత్రుడు జ్యేష్ఠుడైనచో రాజ్యము వానికి సంక్రమించునని భయపడెను. పాండురాజు కన్నా ముందు తాను సంతతిని పొందవలనని తీరని మానవ ప్రయత్నము చేసెను. విధి విధానము వేరై జ్యేష్ఠపుత్రుడు పాండురాజునకు ఉద్భవించెను. ధృతరాష్ట్రుని కుట్రలు తలకెక్కిన గాంధారి గర్భముపై మోదుకొనెను. ఆది నుండియు భరతభూమికి అరిష్టము భరతపుత్రుల నుండి కలుగుచున్నదే కాని విదేశవాసుల నుండి కాదు. వేద ధర్మముతో పాటు దేశద్రోహము, ఋషిత్వముతో పాటు యాచక వృత్తి, క్షాత్ర ధర్మముతో పాటు క్షుద్ర రాజకీయములు ఈ భరతజాతికి సహజములేమో అనిపించును. వ్యాసుడు: ఏది ఎట్లయినను పరిపూర్ణ పురుషుడైన ధర్మరక్షకుడు అష్టమ గర్భమై అవతరించుట మా తండ్రిగారి పొడుపు కథలోని అంతరార్థమై ఉన్నది. సత్యవతి: నీ తపశ్శక్తి, వేదోద్ధరణ సామర్థ్యము, శమదమాది గుణసంపన్నత చూచినప్పుడెల్లా నీవే ఆ పరిపూర్ణుడైన పురాణ పురుషుడవేమో అని నాకు అనిపించుచుండును. వ్యాసుడు: అతడు నేను కానని మాత్రము నాకు తెలియను. అతడే నేనైనచో అష్టమ గర్భమున జన్మించుడివాడనే కదా. నేను వైశాఖ పూర్ణిమా చంద్రుని అంశమున దిగివచ్చిన వేద ధర్మోద్ధారకుడనని మాత్రము నాకు తెలియను. సత్యవతి: నీ తండ్రిగారి పొడుపు కథ విప్పుట సులభము కాదు. ఇంతటి కలుషితమైన రాజవంశముల నడుమకు దిగివచ్చినను పురాణ పురుషుడు చేయగలిగినదేమి? దిగివచ్చి తొలుత వీరందరినీ నేలమట్టము చేయవలెను. లేనిచో ధర్మరక్షణమునకు మార్గము లేదు. వ్యాసుడు: తండ్రిగారి ఈ పొడుపు కథకు వ్యాఖ్యానములు పరిష్కారములు కాజాలవు. పరిపూర్ణ పరమపురుషుడు అవతారమూర్తి అయి దిగివచ్చుట,
భూభారము తొలగించుట, వేదధర్మమును ఉద్ధరించుట నా కన్నుల ఎదుట నేనుండగా జరుగునని మాత్రము నాకు ఆశయున్నది. దానికి నా ప్రయత్నము తోడైనచో నేను అవతారమెత్తినంతటి మహాభాగ్యమబ్బును. మన జన్మదినమున నన్ను ఆశీర్వదించుటకై పిలిపించితివి కదా, నన్నిట్లు ఆశీర్వదింపుము. సత్యవతి: తండ్రి గారి నుండి సంక్రమించిన నీ సంకల్పము అభీష్ట సిద్ధిగా పరిణమించునుగాక. చిరకాలమునకు నిన్ను చూచి నీతో ప్రసంగించిన నా మనస్సు ప్రసన్నమైనది. ఇక నీవు నీ పని మీద పోయిరమ్ము. ఓ